హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మా నాన్నతో తోటలోకి వచ్చానండి. చెట్లు ఎలా ఉన్నాయో చూద్దామని. సో స్టార్టింగ్ అడుగు పెట్టగానే మాకు రసాలకాయలు కనిపించాయండి. సో ఇప్పుడే స్టార్ట్ అయినాయి అనమాట. ఇవి చెరుకు రసాలండి, బాగుంటాయి. సో ఫస్ట్ ఇవి వచ్చినాయి అనమాట. సెకండ్ వచ్చేసి పల్లి చెట్టు దగ్గర కూడా చిన్న చిన్న పిందెలు వస్తున్నాయండి, పూతలోనే పిందెలు. సో పూత రాగానే పిందెలు రావాలండి. సో తర్వాత కానీ వస్తే అవి ఎండిపోయి రాలిపోతాయి అన్నమాట. సో చూడండి, చిన్న చిన్న పిందెలు. ఇది పల్లె చెట్టు అండి, పల్లె పిందెలు ఇవి. సో మేము తోటంతా దున్నిచ్చేసామన్నమాట. నీట్గా దున్నిచ్చేసి మందులు కూడా కొట్టామండి పూత రావడానికి. సో ఇక్కడ మా నాన్న గమనిస్తున్నాడు అనమాట. తేనె మంచు ఇదిగో చూడండి, ఆకుల పైన ఎలా ఉందో. సో ఇది ఒక తెగులు టైప్ అనమాట. దీనికి కూడా మళ్ళీ సెకండ్ కోటింగ్ మందు కొట్టాలండి. సో చూడండి, ఇప్పుడే చిన్న చిన్న పిందెలు స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. సో ఇవి పెద్ద ముదురు చెట్లు అండి. ఇది 70 సంవత్సరాల నాటి చెట్లు. చూడండి మొదళ్ళు ఎంత లావుగా ఉన్నాయో. సో అప్పటి నుంచి మా తాతకి ఎన్ని సంవత్సరాలు, ఇప్పటికీ అన్ని సంవత్సరాలు ఈ చెట్లు ఉండి. సో పెద్ద పెద్ద చెట్లు అండి. మేము ఇట్లా ఏం కొట్టేయలేదు, కొమ్మలు ఏం నరకలేదు. సో అవి ఎలాగున్నాయో అలాగే ఉన్నాయి. సో ఇవి కూడా బాగానే పూస్తున్నాయి పూత. సో ఈ పూత ఉండిద్దో మరి ఎండిపోయిద్దో కానీ నల్లగా వచ్చేస్తుందండి. సగం టైంకి వచ్చేలేకే పిందెలు వస్తుందనగా నల్లగా వచ్చి అంతా రాలిపోతాయి. సో ఇక్కడ చూడండి, చిన్న చిన్న పిందెలు ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. చూడండి సైడ్లు నల్లగా ఉన్నాయి. చూడండి అలా నల్లగా వచ్చేసి ఇంకా పూత అనేది నిలవదండి. సో నల్లగా అయిపోయి పాడైపోతుంది. సో పెద్ద చెట్లు అనమాట ఇవి. సో వీటిని మొదల్లో చూడండి ఎంత లావులు ఉన్నాయో. దీనికి కూడా చూస్తున్నామండి, తేనె మంచు లాంటిది ఏమన్నా ఉందేమో, తెగులుది మందు కొట్టాలని. సో దీంట్లో అంతేం లేదు కానీ ఫస్ట్ చూసిన తోటలో అయితే ఎక్కువగా ఉంది తేనె బంకని. సో ఇదిగోండి మా నాన్న నడుచుకుంటూ వస్తున్నాడు, అన్నీ అబ్జర్వ్ చేస్తా. సో ఎక్కడెక్కడ పిందెలు కొంచెం పెద్ద అయినా సరే మళ్ళీ మనం సెకండ్ కోటింగ్ మందు చల్లుకోవాలండి. సో ఇది వచ్చేసి బెంగళూరు చెట్టు అండి. బెంగళూరు కాయలు కూడా చూడండి చిన్న చిన్నగా వస్తాయి. మా సైడు బెంగళూరు కాయలు అంటారు, అంటుకాయలు కూడా అంటారు. ఇవైతే బెంగళూరు కాయల చెట్లు అనమాట. సో ఇవి రసాల కాయలండి. సో చూడండి, ఇవి కూడా చిన్న చిన్న పిందెలు. సో ఇవి 3 జంటగా భలే ఉన్నాయి. జూమ్ చేసి మరీ తీసాను. పైన కాసిన చెట్టు 6 కొమ్మన. సో ఇది కూడా రసాల కాయలే అండి. సో ఇవి చిన్న పిందులు, ఇవి ఇందాక చూసి కొంచెం పెద్దవి. సో ఈ చెట్టు వచ్చేసి ఎండింగ్లో ఉందండి. స్టార్టింగ్ ఒకటి, ఎండింగ్ ఒకటి. సో ఇవి మిడిల్లో పల్లి చెట్లు అనమాట. సో ఇవి చూడండి, పల్లి కూడా పిందులు వస్తున్నాయి. మా ఉలవపాడు సైడ్ ఎక్కువ ఫేమస్ బంగినపల్లి మామిడికాయలే అండి. అదే పల్లికాయలు ఫేమస్ బాగా. సో ఇంకా స్టార్ట్ అయిపోయిందనమాట సీజను. ఇది ఫిబ్రవరి కదా, మార్చి ఏప్రిల్కి వచ్చేస్తాయండి కాయలు. మా నాన్న అంతా చూస్తూ ఉన్నాడండి. సో దోమ ఏమన్నా ఉన్నా కూడా, ఆ దోమ ఉన్నా కూడా మనం మందు కొట్టాలండి. సో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, అబ్జర్వ్ చేసుకోవాలి. పూతలోని ఏమన్నా పురుగు మందు ఇలాంటివన్నీ కొట్టుకుంటూ ఉండాలండి. దోమలను సన్న ఈగలు వస్తాయి, అవి పూతనంతా నాశనం చేస్తాయి. మనం ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ మందు కొట్టాలి. సో చూడండి, ఇక్కడ వేస్ట్గా ఎంత పూత పోతుందో, దాంట్లో పిందెళ్ళేవి ఏం లేవు. సో దీనికంతా దోమ పడింది ఈ తోటకి. సో దీనికి దోమ మందు అనేది కొట్టాలండి. సో మనం నీట్గా అబ్జర్వ్ చేసుకుంటూ తిరగాలండి మాకు. సో చూడండి, ఇక్కడ పూత ఎంత బాగుందో. అవన్నిటిలో కాయలు వస్తే ఇంకా చాలా బాగుంటుంది. సో ఇట్లా పూత స్టార్టింగ్లోనే పిందెలు రావాలండి. సో ఎండింగ్లో వస్తే నల్లగా మాడిపోతాయి అన్నమాట. సో ఇక్కడ స్టార్టింగ్లో చూడండి ఎలా వచ్చినాయో, సైడ్లో చూడండి ఎలా ఉందో. బాగుంది కదా చిన్న చిన్న పిందెలు. సో ఈ తోట మొత్తం తిరిగేలేకే మినిమం 1 గంట పడుతుంది. సో ఇక్కడ చూడండి, గుత్తిగా భలే ఉన్నాయి చిన్న చిన్న పిందెలు అనమాట. సో ఈ పిందెలోనే మనం చాలా కేర్ తీసుకోవాలండి. సో ఒక్కోసారి నల్లగా అయిపోతాయి, ఒక్కసారి దోమలు ఉంటాయి. సో ఈ పైన కాస్త చూడండి గగనాన, ఇవి వచ్చేసి ఈ పైన కాస్త చూడండి, ఇవి జలాల కాయలండి. సో ఇవి ఎర్రగా ఉంటాయి చూడండి. అవి మొత్తం పూతంతా ఎండిపోయిందండి. చూడండి చెట్టు మొత్తం పూతంతా నల్లగా మాడిపోయిందనమాట. సో అక్కడక్కడే ఉన్నాయి. ఇవి కూడా పైన కాసింది, జూమ్ చేసి మరీ తీస్తున్నాను. సో ఇవి వచ్చేసి అంటు మామిడికాయలండి, అదే బెంగళూరు కాయలు. సో ఇవే కదా జ్యూస్కి వెళ్ళేది.
సో ఇవి కూడా వచ్చేసినాయి అనమాట. సో ఇవి చిన్న చిన్న పిందులు, ఇది కూడా స్టార్టింగ్లో ఉండదండి ఈ చెట్టు. సో చిన్ని పిందులు అనమాట ఇవి. మా తోటలో ఇవి 4-5 చెట్లు ఉన్నాయండి, బెంగళూరు చెట్లు. చూడండి సైజు, చిన్న సైజు నుంచి ఎలా ఉన్నాయో. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇది కొంచెం ఎక్కువ సైజుకి వచ్చింది, మిగతా అన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి. సో ఇది ఇప్పుడు బాగా వస్తున్నాయి అనమాట మందు కొట్టేలేకి. ఇప్పటికి మేము మొత్తం 3 times కొట్టామండి మందు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.